అనసూయ చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారినప్పటికీ చాలా మంది తనకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తనకు అభిమాని, తను అన్నదంతా కూడా వాస్తవమే, నిజమే, తన అన్న మాటల్లో తప్పు లేదు అంటూ కూడా మీడియాలో మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. ఆయనే మురళీ శర్మ గురుగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఎందుకు అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే సమాజం కావచ్చు, అందరూ కూడా శివాజీ గారు చేస్తున్న వ్యాఖ్యలకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరెందుకు అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నారు? మొట్టమొదట శివాజీ గారు అన్నటువంటి మాటలకి అందరేం సపోర్ట్ చేయట్లేదు. అతను మాట్లాడింది కూడా చాలా తప్పు మాట్లాడాడు. అతను స్త్రీలను కించపరిచే విధంగా కూడా మాట్లాడాడు శివాజీ. అంటే ఒక్క మాట అసలు ఏం మాట్లాడారండి శివాజీ గారు? ఒకసారి మీ మాటలో చెప్పండి. శివాజీ గారు అనేది ఏంటంటే ఒక ఫంక్షన్ గురించి జరిగినటువంటి సంఘటనని అతను చెప్తున్నాడు. నిధి అగర్వాల్ అనేటువంటి ఆమె ఒక సినిమా ఫంక్షన్ గురించి లాలుమాలకి వెళ్తే ఆమె టాప్లెస్ డ్రెస్ వేసుకుంది. ఆమె దగ్గరికి అభిమానులు అందరూ రావటం జరిగింది. రావటం వల్ల ఆమె కొంత అసహనానికి లోనైంది, కొంత అన్కంఫర్టబుల్గా లోనైంది. ఈ విషయాన్ని అతను తన సినిమా అనేటువంటి దండోరా అనేటువంటి సినిమా దాకా ఆ ఫంక్షన్లో చెప్తూ, మహిళలు మీరు ఈ విధంగా కూడా టాప్లెస్ బట్టలు కూడా వేసుకోవటం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, కాబట్టి అవన్నీ వేసుకోకండి, ఫుల్గా కప్పుకొని రండి అన్నాడు. అంతేకాకుండా చీరలలోనే అందం ఉంటుంది తెలుసుకోండి అని పెద్ద ఆయన ఒక ప్రవక్తలాగా సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. ఈ మాట చాలామంది హృదయాలను గాయపరిచింది. అతను ఒక సావిత్రి పేరు, ఒక సౌందర్య పేరు, ఒక రష్మిక పేరు, సాయి పల్లవి, ఒక నలుగురు హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఒక సామెత ఉంది, రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య డాష్ అని అర్థం. నలుగురు హీరోయిన్లు మంచిగా ఉన్నారంటే మిగతా హీరోయిన్లు అందరూ ఏంటి, దాని అర్థం ఏంటి? ఆయన ఆ విధంగా అనలేరు కదా. అంటే వేరే వాళ్ళు చెడ్డు అని చెప్పి సాంప్రదాయంగా ఉంటారు అంటే మిగతా హీరోయిన్లు అంతా డాష్ అనా, బో డాష్ అనా, మరి ఆయన అర్థం ఏంటి? మీరు అనుకుంటున్నారా అలా? మీరు అనుకుంటున్నారా? దాని అర్థం అదే కదా. నలుగురు హీరోయిన్ల సాంప్రదాయంగా ఉన్నారు. ఒక చోట ఒక 20 మంది హీరోయిన్లు ఉన్నారండి, ఒక నలుగురు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని ఉన్నారు అన్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ డాష్ 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 అన్న. అతను అన్నమాట చాలా తప్పు. హీరోయిన్లకు అందరికి కూడా అది అవమానం చేశాడు అతను. వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. ఇంకేంటంటే కోపం రావడం అంటే ఒక హీరోయిన్కి ఇబ్బందికరంగా మాట్లాడితే హీరోయిన్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. ప్రతి హీరోయిన్కి కొన్ని లక్షల కోట్ల మంది హీరోయిన్స్ ఫ్యాన్స్ ఉంటారండి, ఇది వాస్తవం. అంటే ఇప్పుడు మీరు ఏ హీరోయిన్కి అభిమాని ఉంటారు? మాకు సమంతగా అభిమానులం, మేము చాలామంది కూడా మేము అభిమానులమే. ఇక్కడ అతను కేవలము శారీలో మాత్రమే అందంగా ఉంటారు అనటం అతను చేసిన పొరపాటు. ఎందుకంటే ఈ మాట చాలామంది కోపం తెప్పించింది. ఈవెన్ అనసూయ గారు రియాక్ట్ అయింది కూడా అక్కడే. కేవలం అనసూయ గారు మాత్రమే కాదండి, ఒక మంచు లక్ష్మి గారు రియాక్ట్ అయ్యారు, చిన్మయ్ గారు యాజ్ ఎ సింగర్ రియాక్ట్ అయ్యారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గారు రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు ఒక డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఆమె రియాక్ట్ అయ్యారు. ఒక అశ్విని దత్ గారి ఆయన నిర్మాత కూతురు, ఆమె ఒక ప్రొడ్యూసర్, ఆమె హీరోయిన్ ఏం కాదు కానీ ఆమె ఒక హీరోయిన్, ఆమె ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా చాలామంది మహిళలు కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కూడా వాళ్ళు ఒక లెటర్ కూడా పంపించారు. ఈ స్త్రీ పురుషుల వ్యత్యాసం అనేది ఉండకూడదని చెప్పారు. దీనికి కారణం ఏందో కూడా చెప్తాను. ఇప్పుడు అనేక ఫంక్షన్లు జరుగుతాయి. రీసెంట్గా బాలకృష్ణ గారి కూడా జరిగి ఉంటుంది ఫంక్షన్, మీరు చూసే ఉంటారు. అఖండ 2 ఫంక్షన్కి బాలకృష్ణ గారు పైన కండ వేసుకొని పూర్తి వస్త్రధారణతో వచ్చారు. మరి ఆయన దగ్గర కూడా ఫ్యాన్స్ చాలామంది వచ్చారు కదా. ఒక నిధి అగర్వాల్ దగ్గరికి ఏ విధంగా చాలామంది ఫ్యాన్స్ వచ్చారో, ఒక బాలకృష్ణ గారి దగ్గర కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. కారణం ఏంటి? మీరు అన్నది ఒప్పుకుంటాను. అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అనేది ఒప్పుకుంటాను. అంటే శివాజీ గారు అన్నారు కాబట్టి కొంతమంది హీరోయిన్లు అందరూ కూడా తెలుగు ఫిలిం వాళ్ళకి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మహిళా కమిషనర్కి కూడా కంప్లైంట్ దానికి కాదు ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే చీరలు కట్టుకుంటే మాత్రమే మీరు అందంగా ఉంటారు, చీరలోనే అందంగా ఉంటారు, మీరు టాప్లెస్ బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు, మీ సామాను చూపిస్తేనే అందంగా ఉంటారా అనుకోవద్దు అని ఇతను కామెంట్ చేశాడు. అలా ఉంటే దరిద్రపు డాష్ డాష్ అని అనుకుంటారు అనేటువంటి మాటలు కూడా, అది దరిద్రపు అనేటువంటిది తిట్టు కాదు, అది తిట్టు కాదు. దరిద్రపు పదం ఉపయోగించాడు, ఓపెన్గా చెప్తాం, అది తిట్టు కాదు వాస్తవానికి. అక్కడ ఏంటంటే దరిద్రం అంటే ఏంది, సంపద. దరిద్రం అంటే లేకపోవటం, లేకపోవటాన్ని దరిద్రం అంటారు. సో అంటే బట్టలు తక్కువగా వేసుకోవటం అనే ఉద్దేశంతో. సో అది తిట్టు కూడా కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది హట్ అయ్యారు. అతను ఈ సామాన్లు అనేటువంటి పదం ఉపయోగించినందుకే మహిళా కమిషన్ అతనికి నోటీస్ ఇచ్చింది. అతను వెళ్ళి ఆ పదాలు ఉపయోగించినందుకు మాత్రమే సారీ చెప్పాడు.
అంతేగాని తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. శివాజీ అనే హీరో శివాజీ తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. అతను మార్చుకోవాలి, తన అభిప్రాయం మార్చుకొని ఆ మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు క్షమాపణ చెప్పారు ఆయన, అది కూడా చూసాం. ఆ తర్వాత చెప్పలేదు. ఏమన్నారు? శివాజీ గారు ఆయన ఉమెన్స్ కమిషన్కి వెళ్ళిన రోజు నేను కూడా ఉన్నాను అక్కడ. నేను కూడా ఉమెన్స్ కమిషన్కి వెళ్ళాను ఆ రోజు, నేను కూడా ఉన్నా. ఆయన ప్రత్యక్షంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు ఆయన్ని, మీరు ఈ విధంగా సామాన్ అనే పదం ఉపయోగిస్తే రేపు అది ఒక వాడుక భాషలో వచ్చేస్తుంది. ప్రతి మగవాడుగా వస్తా నీ సామాన్లు బాగున్నాయని అమ్మాయిలు అనేస్తారు, మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితి కదా అని అడిగారు ఉమెన్స్ కమిషన్. అతను అందుకు కూడా నిజమేనండి మీరు చెప్పింది, అందరూ ఆలోచించలేదు అనేటువంటి ఉద్దేశం వచ్చారు. ఇక్కడ చూడండి జరిగిన విషయం. మరి ఉమెన్స్ కమిషన్ శివాజీ గారికి ఏమైనా శిక్ష విధించిందా? ఏం విధించలేదు. శివాజీ వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తున్నారా? మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దాడులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అంతకంటే దారుణంగా అమ్మాయిల్ని హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయంటారా? అది చట్ట ప్రకారం కూడా జరుగుతాయండి. చట్టంలో ఉండేటువంటి ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. అప్పుడు కూడా ఒక అమ్మాయిని ఇంతగానే హింసించినప్పుడు, లేకపోతే ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు మీరు ఈ విధంగానే స్పందించారా? ఖచ్చితంగా సమాజం అంతా స్పందిస్తారు. ఇక్కడ స్పందించినాం కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక రేప్ అనేది జరగలేదు ఇక్కడ. రేపు రోడ్డు మీద ప్రతి మగవాడు కూడా నీ సామాన్లు బాగుంటాయని వేస్తారు. కానీ శివాజీ గారికి ఎటువంటి శిక్ష పడలేదు. శివాజీ గారికి కనుక మహిళా కమిషను ఏదైనా ఒక చిన్న పనిష్మెంటో ఇచ్చినట్టయితే, ఓహో ఆ మహిళల్ని నీ సామాన్లు బాగున్నాయని అంటే మనకు శిక్ష పడుతుందేమో అని చాలామంది భయపడేవాళ్ళు. ఈ రోజున ఎవరికి భయం లేదు. ఎందుకంటే శివాజీ గారు సామాన్లు బాగున్నాయి మహిళలకు అన్నాడు. అతను ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు, ఎటువంటి శిక్ష పడలేదు. సో అందరూ అంటున్నారు కదా, ఓకే శివాజీ గారు అన్నారు ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నారు అన్నారు. మరి అనసూయ గారు కూడా రాశి గారికి సంబంధించి కొన్ని పదాలు అనడం జరిగింది. మరి దానికి సంబంధించి తను ఎలాంటి శిక్ష అనుభవించాలి అంటారు? అనసూయ గారు ఎటువంటి తప్పు మాట అనలేదు. రాశి గారు కూడా తను చెప్పినటువంటి విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా మేము సపోర్ట్ చేయట్లేదు ఆమెకి. ఎందుకంటే ఆవిడ అనేది ఏంటంటే ఒక జబర్దస్త్ ఒక షోలో కూడా ఈమె ఏమన్నదంటే రాశి గారి ఫలాలు అనే పదం ఉపయోగించడం జరిగింది. బాడీ షేమింగ్ చేశారు అని ఏడుస్తుంది రాశి గారు. ఎందుకని ఏడుస్తుంది? గ్లెజరింగ్ ఏమైనా పెట్టుకుందా అక్కడ? బాడీ షేమింగ్ ఏం జరగలేదు. బాడీ షేమింగ్ పదం ఆమె ఉపయోగించకూడదు. బాడీ షేమింగ్ జరగలేదు. బాడీ షేమింగ్ అంటే డెఫినేషన్ తెలుసుకోవాలి ఫస్ట్ ఒక వ్యక్తిని. మీరు చెప్పండి బాడీ షేమింగ్ అంటే ఏంటి అసలు, మీరు చెప్పండి ఒకసారి అదేంటనేది. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదివరకు కూడా కేటీఆర్ గారి కుమారుడి గురించి ఒక మనిషి కూడా క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న బాడీ షేమింగ్ చేశాడు. అంటే కేటీఆర్ గారి కొడుకు లడ్డుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని శరీరం గురించి మాట్లాడాడు. అది బాడీ షేమింగ్ అంటే. ఏ వ్యక్తినైనా సరే నువ్వు లడ్డుగా ఉన్నావునో, సన్నగా ఉన్నావునో, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఈ విధంగా ఇటువంటి చెప్పటాన్ని బాడీ షేమింగ్, ఇన్సల్ట్ చేయడం అని అంటారు. దిస్ ఈజ్ నాట్ ఎ బాడీ షేమింగ్. ఇక్కడ అనసూయ గారు చెప్పింది ఏంటి, రాశి గారి ఫలాలు అంతవరకే పదం ఉంది. రాశి గారి ఫలాలు అంతవరకు ఉంటే బాడీ షేమింగ్ ఎలా అవుతుంది? అది బ్యాడ్ వర్డ్ ఎలా అవుతుంది? అది రాశి ఫలాలు అనేటల్లో ఒక ఫన్నీ మూమెంట్లో రాశి గారి ఫలాలు అన్నారు. బాడీ షేమింగ్ అయితే కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాశిగారి ఫలాలు పెద్దవి, రాశిగారి ఫలాలు చిన్నవి, రాశిగారి ఫలాలు చాలా ముడతలు పడి ఇటువంటి సంథింగ్ వర్డ్స్ నల్లగా ఉన్నాయి. అనసూయ గారు ఏమన్నారు కానీ ఇప్పుడు మీరు అంటున్నారు, మరి మీరు మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా. మీరు బాడీ షేమింగ్ అంటే ఏంటని అడిగారు, నేను చెప్తున్నా. బాడీ షేమింగ్ మీన్స్ వాళ్ళ బాడీని ఆ పార్ట్స్ ఆ పదం ఉపయోగించడం బాడీ షేమింగ్ అంటారు. ఇక్కడ అనసూయ గారు అటువంటి పదాలు ఉపయోగించలేదు. కేవలం రాశి గారి ఫలాలు అని మాత్రమే అంది. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఒకరి వ్యక్తిగత విషయం గురించి కాదండి, మనం న్యాయం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఒకప్పుడు ఓకే న్యాయంగానే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు అఘోరికి సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ అగెయిన్స్ట్గా ఉంటే మీరు అఘోరికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనసూయకు సపోర్ట్ చేశారు. అనసూయ మొన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందరూ ఒక మహిళను కూడా మాట్లాడారు, చీర కట్టుకొని నగలు పెట్టుకొని నోట్లో నుంచి ఆనిముత్యాలు వస్తున్నాయని చెప్పి ఈ విధంగా మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు, ఎటకారంగా మాట్లాడారు. మరి వీటన్నిటి కూడా మీరు ఎందుకు సమర్థిస్తూ వస్తున్నారు? న్యాయం అన్నప్పుడు ఎందుకు సమర్థిస్తున్నాం అంటే మనకు సత్యమునికి మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఒకప్పుడు అఘోరి ఉన్నప్పుడు మొదటలో అఘోరి చాలా మంచి పనులు చేసింది కాబట్టి సపోర్ట్ చేసాం. తర్వాత కొన్ని డీవియేషన్స్ అయినాయి కాబట్టి డీవియేషన్స్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎవరు డీవియేషన్స్ అయిన తర్వాత పూర్తిగా డీవియేషన్స్ అయిన తర్వాత చేయలేదు. అక్కడ జరిగే విషయం మనం సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా పొరపాటున రాంగ్ రూట్లో ఉంటే మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నిస్తాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటంటే
రాశి గారు మాట్లాడటం కూడా చాలా పొరపాటు మాట్లాడాడు. అనసూయ గారు ఎటువంటి బాడీ షేమింగ్ చేయలేదు. అనసూయ గారు అంటే రాశి గారి ఫలాలు అనగానే ఆమె నవ్విందంట. రోజా గారు నవ్వింది కాబట్టి ఏం హట్ అయింది. అలాగే నాగబాబు గారు కూడా నవ్వారు. మరి వాళ్ళని ఎందుకు సారీ చెప్పమని అడగట్లేదు, వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయట్లేదు? అనసూయ గారి విషయానికి వస్తే ఓకే, ఒక్క నిమిషం. మీరు అనసూయ గారిని టార్గెట్ చేశామంటున్నారు కదా, చేశారు అంటున్నారు కదా. శివాజీ గారు అన్న దాని మీద అనసూయ గారు రియాక్ట్ అయ్యారు అంటే ఒక మహిళలుగా అన్నప్పుడు ఓకే అనుకుందాం. మరి నా అన్వేషణ సాంప్రదాయాల గురించి, దేవుళ్ళ గురించి, గరికపాటి గారి గురించి ఇన్ని మాటలు అంటుంటే అనసూయ ఎందుకని అనసూయ గారు స్పందించట్లేదు అంటారు? మరి ఆమె స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటుంది, అందుకని ఆమె స్పందించలేదేమో. అర్థం ఉందా అండి మీరు మాట్లాడుతున్న దాంట్లో? ఆమె బిజీగా ఉన్న చూడలేదేమో, ఆమె బిజీగా ఉందేమో. నా అన్వేషణ చేస్తున్న వ్యాఖ్యలు చూడటానికి అనసూయ గారు బిజీగా ఉన్నారు. మరి వేరే ఇప్పుడు రాశి గారు మాట్లాడిన మాటలకు స్పందించడానికి ఖాళీగా ఉన్నారా? అవునండి. ఒక అనసూయ గారు ఒక్కరంటారు, మరి ఏ హీరోయిన్ స్పందించలేదే, ఏ హీరో స్పందించలేదే. సినిమా ఫీల్డ్ చెందినటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళే రాజకీయ నాయకులు కాదు. మాట్లాడద్దు, ఎందుకంటే మీరు అనసూయ గారి అభిమాని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను, దానికి సంబంధించి చెప్పండి. మరి ఈ సినిమా మీరు ఈ మాట మీరు అనసూయ గారి గురించి ఎందుకు అడుగుతున్నారు? మరి ఒక సమంతను ఎందుకు అడగలేదు? మరి సమంత గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? సంబంధించి వచ్చారు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అవునండి. ఆమె రాజకీయవేత్త కాదు, సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు. ఎవరు? అనసూయ గారు ఆమె చిన్న స్థాయి నుంచి పైకి వచ్చింది, యాంకర్గా చేసింది, సినిమాలో ట్రై చేసింది. ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఒక రంగం అత్త క్యారెక్టర్. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అత్త క్యారెక్టర్ అనేది చాలా గ్లామర్ క్యారెక్టర్. హీరోయిన్కి ఎంత గ్లామర్ ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకించి అత్త అనేటువంటి పాత్ర కూడా గ్లామర్ ఉంది. అందుకే రంగం అత్త అనేది ఒక గ్లామర్ క్యారెక్టర్. ఆమె ఒక గ్లామర్ క్యారెక్టర్ చేసుకుంటుంది. ఆమె చక్కగా తన జీవితం గడుపుతుంది. స్త్రీ పురుషులు సమానం అని సందేశం ఇస్తుంది. మహిళలకు కూడా సందేశం ఇస్తుంది. ఏంటంటే మీరు స్వేచ్ఛగా బతకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ హక్కులు మీరు కాపాడుకోండి, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి. ఇవన్నీ కూడా అనసూయ చెప్పినటువంటి మాటలు. ఇందులో ఏం తప్పు లేదు. ఇందులో ఏం తప్పు ఉందని ఆమెను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమెకి 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఆవిడకు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు ఫాలో అవుతున్నారు? అనసూయ నిజంగా తప్పు మాట్లాడుంటే ఇప్పుడు నాన్ వెజ్కి చూడండి, అతను ఏదో తప్పు మాట్లాడాడు కాబట్టి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి వస్తున్నారు. మన అనసూయకి ఎవరు చేయట్లేదు. అనసూయ ఏం చేసినట్టు తప్పే ఉంది. ఆమె తన జీవితం తను గడుపుతుంది, తన తిండి తను తింటుంది, తనకు నచ్చినటువంటి ఆ వేషాలు వేసుకుంటుంది, తన కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటుంది. తను ఏదంటే ఎప్పుడో చేసినటువంటి తన విహారయాత్రలేమో తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో తను పెట్టుకుంటుంది. ఇది ఆమెకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఉమెన్ రైట్స్. అది ఆమెకు రైట్ ఉంది, అది హక్కు ఉంది. తన వీడియోలు తను పెట్టుకో ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తుంది, ఆ ఫోటోని పెట్టుకుంటుంది ఇన్స్టాగ్రామ్లో. అదేవిధంగా తన జీవితంలో ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, రాత్రి కూడా వంట చేస్తారు, అప్పుడు నైట్ వేసుకొని ఉంటారు, నైట్ వేసుకొని వంట చేస్తున్నారని చాలామంది వీడియోలు పెట్టుకుంటారు. అదేం తప్పు కాదే, వాళ్ళ పర్సనల్ జీవితం అది. కొంతమంది అలా ఇన్స్టాలు పెట్టుకుంటారు పబ్లిక్గా, కొంతమంది పెట్టుకోరు. అలాగే అనసూయ ఏంటంటే న్యూ ఇయర్కి ఆమె ఎక్కడికో వెళ్ళింది, ఒక స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంది, ఇలా లవ్ సింబల్ పెట్టింది, ఇలా లవ్ సింబల్ పెట్టి ఒక ఫోటో రిలీజ్ చేసుకుంది. అందులో ఆమె తప్పుపట్టాల్సిన అవసరమే ఉంది? ఆమె ఏమైనా మీరందరూ కూడా బికినీలు వేసుకోండి అని ఏమైనా జ్ఞానోపదేశం చేస్తుందా? అనసూయ ఎవరికి జ్ఞానోపదేశం చేయట్లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అనసూయ గారు చెప్పిందంటే ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ఉండండి, మీరంతా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. ఈమె మాటలు వినే నిహారిక గారు కూడా ఇప్పుడు శుభ్రంగా చూడండి, నిహారిక గారు డైవర్స్ తీసుకొని చాలా ఆనందంగా కూడా ఇంట్లో ఉంది ఇప్పుడు. మరి దానికి కారణం అదే. ఇప్పుడు కొంతమంది సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు, నాగబాబు గారు కూడా సపోర్ట్ చేశారు మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అని. అదేవిధంగా ఆయన మాటలు వినటం వల్లంట నిహారిక గారు కూడా డైవర్స్ అవ్వడానికి కారణం వస్త్రధారణ అనేటువంటి మాటలు అంటున్నారు. ఇది ఎంత తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఈరోజు వస్త్రధారణ అనేది ఇంపార్టెంట్ కాదంటారా మహిళలకి? వస్త్రధారణ ఇంపార్టెంటే. ఎక్కడ వేసుకోవాల్సిన వస్త్రములు అక్కడ వేసుకోవాలి. ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు బికినీలు వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. కొంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళకి డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది. డి విటమిన్ లోపం ఉండటం వల్ల వాళ్ళు బికినీలు వేసుకొని గోవా బీచ్ల్లో కొన్ని చోట్ల తిరుగుతుంటారండి. ఇది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఒకవేళ అనసూయ గారికి కూడా డి విటమిన్ లోపం ఉందేమో, అందుకనే బికినీలు వేసుకొని తిరుగుతుందేమో. ఇది ఆమె తన పర్సనల్ లైఫ్లో ఆ విధంగా బికినీలు వేసుకొని తిరిగింది. ఆమె తన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. చాలామంది లైక్ చేశారు, కొన్ని వేల మంది, ఈవెన్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లైక్ చేశారు. నేను లైక్ చేశాను, నేను లవ్ సింబల్ కూడా నొక్కాను రెడ్ వచ్చేట్టుగా. మరి నొక్తా, మరి మాకు నచ్చింది, మేము చూసాము. మరి అందులో మీ తప్పే ఉంది. ఆమె ఎంత క్యూట్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, సెన్సిటివ్ మైండ్ ఉంది, మేము అందరం చూసాం, మాకు అందరికి కూడా నచ్చింది అనసూయ.
మనం అటువంటి ఆమెను పట్టుకొని నువ్వెందుకు సమాజాన్ని అందరిని చెడగొడుతున్నావు, ఆమె ఏం చెడగొట్టింది సమాజానికి? ఆమె ఎవరికేం సందేశం ఇవ్వలేదు. శివాజీ ఒక సందేశం ఇచ్చాడు, శివాజీ ఒక ప్రవక్తలాగా బిహేవ్ చేశాడు. ఆయన శివాజీ ఒక ప్రవక్త, సమాజానికి సందేశం ఇవ్వడానికి. ఆయన అనసూయ గారు ఇందాక మీరు అన్నారు కదా, అనసూయ ఏమి సేవలు చేయట్లేదు, సేవ భావాలు లేవు అని అన్నారు. మరి తన చెప్పడానికి తను ఎవరు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? తన గురించి చెప్పుకుంటుంది. నాకు నచ్చింది నేను తింటాను అంది, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటా, నాకు కన్వీనియంట్ వచ్చిన బట్టలు నా ఇష్టం అంది. ఒక రామ్ గోపాల్ వర్మకి ఒక అనసూయకి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి చూడండి. ఒక రామ్ గోపాల్ వర్మ మగ మనిషి, అనసూయ ఫిమేల్ జెండర్. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు, నా జీవితం నా ఇష్టం అన్నాడు, నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమాలు చూస్తా, మీరు ఇష్టమైతే చూడండి, ఇష్టం లేకపోతే చూడకండి, ఇంత ఓపెన్గా చెప్పాడు. అనసూయ కూడా అదే చెప్తుంది, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, నా తిండి నేను తింటున్నాను, నేను కష్టపడి సంపాదించుకుంటా తిండి తింటున్నాను, ఒకళ్ళకి లొంగి ఎందుకు ఉండాలి, ఒకరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజులో మొగుడికి కూడా లొంగి ఉండాల్సిన అవసరం లేదు. సమాజం అలా ఉంది ఇప్పుడు. ఆడవాళ్ళు ఎవరు కూడా లొంగి ఉండి పూర్వకాలంలాగా వంటింటి కుందేల్లాగా ఇంట్లోనే ఉండాలి, ఇంకా తన్నించుకోవాలి అనేటువంటిది లేదు. ఇష్టం లేకపోతే ఆడవాళ్ళు కూడా రియాక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అందుకే చూడండి నిహారిక గారు డైవర్స్ ఇచ్చేసింది, చక్కగా వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక విషయం మాట్లాడతానండి, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు సినిమా వాళ్ళు కాబట్టి ఓకే అలా ఉన్నారు అనుకుందాం. నిజ జీవితంలో మీ కూతురో లేకపోతే ఇంకెవరో అలా ఉంటే మీరు ఒప్పుకుంటారా? నిజ జీవితంలో కూడా నాగబాబు గారు క్లియర్గా చెప్పారు, తాను సెలబ్రిటీకి చెప్పలేదు, ఎవరైనా అదే చెప్తారండి. ఎవరైనా సరే అమ్మాయిలకి ఏం చెప్తారంటే మీ కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకోండి అంటారు. ఇప్పుడు చీర కట్టుకోవడమే చాలా అన్కంఫర్టబుల్. ఆ విషయం శివాజీ గారికి తెలుసో చాలా తెలియకపోవచ్చు. చీర కట్టుకోవడం తప్పంటారా అమ్మాయిలు? చీర కట్టుకోవడం అన్కంఫర్టబుల్ అని చాలా మంది అమ్మాయిలు భావిస్తారు. మీరేమంటారు చెప్పండి, అమ్మాయిల విషయం కాదు, చీర కట్టుకున్న అంటే అమ్మాయిలు కరెక్ట్ కాదంటారా చెప్పండి. చీర కట్టుకోవటము సాంప్రదాయవాదం. భారతదేశంలో చీర కట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా చాలా కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా చీర కట్టుకోవటం అనేది ఒకటి ఉంది. కానీ పూర్వకాలము జనాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళి గుర్రాలెక్కి వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఎవరు గుర్రం ఎక్కి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు రైళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, అలా ప్రయాణిస్తుంటారు. అలాగే సమాజంలో మార్పులు వస్తుంటాయి. ఈ రోజున కంప్యూటర్ యుగం ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఈ రోజున కూడా పూర్వకాలంలో లాగా మీరందరూ చీరలు కట్టుకోండి అంటే కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. కొంతమంది చీరల్లోనే అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చీరలుగా, ఒక సావిత్రి ఉంది, సౌందర్య చీరలోనే అందంగా ఉంటుంది. సౌందర్య ఎక్స్పోజింగ్ చేస్తే సినిమాలు ఎవరు చూడరు. ఎక్స్పోజింగ్ చేసే టాప్లెస్ డ్రెస్ కనుక సౌందర్య వేసుకుంటే ఆ సినిమాలు ఫ్లాప్స్ అయినాయి, ఆ సినిమాలు ఎవరు చూడ్డు. సౌందర్య చీరలో ఉంటేనే అందంగా ఉంటుంది కాబట్టి ఆమె చీరలోనే చూస్తారు. అలాగే ఒక శ్రీదేవి, ఒక విజయశాంతి, ఒక రాధ, వీళ్ళందరూ కూడా టాప్లెస్ డ్రెస్సులు వేశారు కాబట్టి వాళ్ళు అట్లా అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ సినిమాలు చూశారు. సో ఇక్కడ వాళ్ళ కన్వీనియంట్ ఏంటి అనేటువంటిది చూడాలి. ఒక అమ్మాయి వాళ్ళకి ఒకటే చెప్పాలి, మీ కన్వీనియంట్ ఉన్నటువంటి వస్త్రధారణ వేసుకోండి. ఇప్పుడు ఆ లెక్కనైతే అందరూ కాలేజీ అమ్మాయిలందరూ ఇక కాలేజీకి అందరూ చీరలు కట్టుకొని పోవాలి, అదే సాంప్రదాయం అంటే? అందరూ వెళ్తారా? పోనీ కాలేజీ అమ్మాయిలందరూ చీరలు కట్టుకొని పోతే ఎంత ప్రమాదం. చీర జారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. చీర జారిపోదా? చీర జారిపోయే అవకాశం ఎక్కువ. సరిగ్గా కట్టుకుంటే ఒక ప్రముఖ హీరోయిన్ కూడా తన చేదు అనుభవం చెప్పింది. ఒక ప్రముఖ హీరోయిన్ నిండుగా చీర కట్టుకొని ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళింది. ఆ రోజున ఏమైంది? సేమ్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫ్యాన్స్ని విమర్శిస్తున్నారు. ప్రతి సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఫ్యాన్స్ మనసులో ఓన్లీ ప్రేమ మాత్రమే ఉంటుంది తప్ప ఎటువంటి దురుద్దేశం ఉండదు. డార్లింగ్ డార్లింగ్ అని ఆ ప్రభాస్ గారు ఎలా అంటారో, డార్లింగ్లే, ప్రేమిస్తే ఏమవుతుంది? ప్రేమ వస్తుంది, అంతమించి ఇంకేం రాదు. ఈ అభిమానులందరూ కూడా హీరో కానీ హీరోయిన్ కానీ తమ అభిమాన హీరోయిన్ ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికి దగ్గరికి వెళ్తారు, తమ ప్రేమ ప్రదర్శిస్తారు. వాళ్ళ దగ్గర ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలనో, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఒక సెల్ఫీ తీసుకోవాలనో ఉంటుంది. అంతకుమించి వేరే ఎటువంటి దురుద్దేశం ఉండదు. దయచేసి కూడా మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ పెట్టకండి. అక్కడ సందర్భంలో ఏమైందంటే ఒక హీరోయిన్ ఫుల్గా చీర కట్టుకొని వెళ్ళింది. చీర కట్టుకుంటే మహిళలు ఎక్కువ చెప్పే ప్రాబ్లం ఏంటంటే చీర జారిపోతుంది. చీర జారిపోతుంది అనేటువంటి పెద్ద సమస్య అని చెప్తుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, క్లిప్పులు పెట్టుకుంటారు చీర జారిపోకూడదని. క్లిప్పులు పెట్టుకున్నప్పుడు ఏమైంది, అభిమానుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అభిమాన చీర పట్టుకున్నాడు, పొరపాటు పట్టుకునేటప్పటికి ఆ చీర గట్టిగా లాగేటప్పటికి ఆ క్లిప్పు గుచ్చుకుంది కదా. అభిమానులకు ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు అని, అలాంటప్పుడు చీర లాగాల్సిన అవసరం. చీర పట్టుకోవడంలో ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. అదే ఆమె వేరే డ్రెస్ వేసుకున్నా సరే తన దృష్టిలో పడాలనే తనతో వేరే దురుద్దేశం ఎవరికి ఉండదండి. తనతో అండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందో? ఒకవైపు నుంచి అనసూయకి సపోర్ట్ అంటారు, అభిమానులకు ఎవరికి కూడా చెడు ఆలోచనలు ఉండవు, చెడు ఆలోచనలకి చీరలు లాగరు అంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? లాగడం అంటే ఒక సినిమా ఫంక్షన్స్లో క్రౌడ్ ఉంటుందండి, కొన్ని వేల మంది ఒక చోట చేరుతారు. అక్కడ ఏంటంటే మొత్తం ఒక సౌండ్ పొల్యూషన్ ఉంటుంది.
తన గురించి ఒకసారి ఆపడానికో తన దృష్టిలో పడ్డానికో ఒక సెల్ఫీ తీసుకుందాం, ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనే ఉద్దేశంలో వెళ్తారు. ఈవెన్ నిధి అగర్వాల్ గారు కూడా స్పష్టంగా చెప్పింది, ఇందులో నిధి అగర్వాల్ గారు ఇచ్చిన వస్త్రధారణ వల్ల మాత్రమే ఇటువంటి సంఘటన జరగలేదు. అది నేను చెప్పదలుచుకుంది. చీరలు కట్టుకొని సినిమా ఫంక్షన్లకు వచ్చిన హీరోయిన్లు కూడా అటువంటి సంఘటనలు ఫేస్ చేశారు. ఇది గమనించాలి. ఇది శివాజీ గారు ఈ విషయంలోనే ఆయన తప్పు చెప్పాడు. చీరలు కట్టుకొని వస్తే మీకు ఎటువంటి సమస్య ఉండేది కాదు అన్నట్టు అతను చెప్పిన పొరపాటు. చీరలు కట్టుకొని వచ్చినా సరే కొంతమంది హీరోయిన్లకి కొంతమంది అభిమానులు తన ప్రేమతో దగ్గరకు రావటం వల్ల తనకి కొంచెం ఇన్కంఫర్టబుల్ వచ్చి ఆమెకైతే ఈ క్లిప్పు ఊడిపోయి గుచ్చుకుంది, బ్లడ్ కూడా వచ్చిందంట ఆవిడకి. అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్ వాళ్ళు అడగచ్చా మిమ్మల్ని ఒక ప్రశ్న? ఒక్క నిమిషం, ఒకే ఒక ప్రశ్న అడగనివ్వండి. చీర కట్టుకున్న అమ్మాయిని చూస్తే మీకేమనిపిస్తుంది? కొంచెం వస్త్రధారణ ఇష్టం వచ్చినట్టుగా ఉన్న అమ్మాయిని చూస్తే మీకేమనిపిస్తుంది ఒకసారి చెప్పండి. చీర కట్టుకుంటే కొంతమంది అమ్మాయిలు వారి శారీరక పరిస్థితిని బట్టి చీర కట్టుకుంటారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ యొక్క వస్త్రధారణ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ కంఫర్ట్ బట్టి ఇంకొక డ్రెస్ వేసుకుంటారు. అవును చీర కట్టుకుంటే చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉందని అనిపిస్తుంది. ఇంకా ఒళ్ళు చూపిస్తూ బట్టలు వేసుకున్న వాళ్ళైతే ఒళ్ళు చూపిస్తూ బట్టలు అంటే వాళ్ళు ఏ సందర్భంలో వేసుకున్నారు అనేది చూడాలి. ఇప్పుడు ఇద్దరిని మనం పక్క పక్కనే పెట్టాము, ఏమనిపిస్తుందో చెప్పండి మీరు ఫస్ట్. అది కత్తిలా ఉంది అనిపిస్తుంది. చడ్డీలు మిడ్డీలు వేసుకుంటే ఎవరైనా కత్తిలా ఉంది అమ్మాయి అనిపిస్తుంది, ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది. మరి అక్కడ మీకు సాంప్రదాయం ఎక్కడ కనిపిస్తుంది అమ్మాయిలలో? ఎప్పుడు? అవును, మీకు కావాల్సిన ఆన్సర్ అదే కదా. చీర కట్టుకుంటే సాంప్రదాయవాదులు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, నేను కాదనట్లేదే. చీర కట్టుకుంటే సాంప్రదాయవాదులు అని నేను కూడా అంటున్నారు. అలాగని మీరందరూ కూడా చీరలు కట్టుకుంటే అంటే ఈరోజు ఒక్క కాలేజ్ అమ్మాయి కూడా మీ మాట ఎందుకు? కాలేజ్ అమ్మాయిలు ఏదో ఫంక్షన్ వస్తేనో పండగ రోజు చీర కట్టుకుంటారు తప్ప జీన్స్ కల్చర్కి అలవాటు పడిపోయారు, జీన్స్ ప్యాంట్కి అలవాటు పడిపోయారు. అలా అని వాళ్ళు ఏమి ఒళ్ళు కనిపించేలాగా బట్టలు వేసుకోవట్లేదు, ఒళ్ళంతా కప్పుకునేలాగానే బట్టలు వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ బట్టల్ని చూసుకుంటే గనక ఒక వైపు నుంచి మర్యాద పోతుంది. ఇక్కడ అనసూయ గారు చేస్తున్న వీడియోలు కావచ్చు, అవి కావచ్చు, కొంతమందికి చెడిపోయే ఆలోచనలు రావంటారా? దీనికి ఒక సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయండి? ఎంతమంది హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయట్లేదు? కేవలము అనసూయ గారు బికినీ చూసే ప్రపంచం మొత్తం చెడిపోతుందా? సినిమా హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తే చెడిపోరా? ఒక సమంత సినిమా చూస్తే చెడిపోరా? మీరు అలా అనకూడదు. ఆమె కేవలం ఒక ఆర్టిస్ట్ మాత్రమే. నిజంగా చెడిపోయేవాడంటే ఆమె వీడియోలు చూసే చెడిపోతారంటే కరెక్ట్ కూడా కాదు. ఆ లెక్కనైతే సెన్సార్ సినిమాల్లో కూడా మార్చాలి. సినిమా హీరోయిన్లు అందరూ ప్రతి సినిమా క్యారెక్టర్లో కూడా ఫుల్ చీర కట్టుకొని నటించమని చెప్పాలి. మరి వాళ్ళందరికీ ఎందుకు చెప్పట్లేదు? మీరు అనసూయనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అన్యాయం అనిపించట్లేదు మీకు? మరి అవును మనం న్యాయం సేపు మాట్లాడాలి. కేవలం మీరు అనేది ఏంటంటే కేవలం అనసూయ గారు తప్పు కూడా కనిపించట్లేదు కదండి. ఆమె పర్సనల్ జీవితం ఉంది. ఆమె ఎక్కడికో వెళ్ళింది, ఒక బికినీ వేసుకొని సముద్ర స్నానం నదిలో స్నానం చేసింది, ఇట్లా లవ్ సింబల్ పెట్టి నమస్కారం పెట్టింది. అది తన ఇన్స్టాగ్రామ్లో తను పెట్టుకుంది. అది తనకున్న హక్కు, మానవ హక్కు ఉంది. మానవ హక్కులు కదా. హక్కులు ఉన్నాయండి. ఒక్క నిమిషం, ఇందాక రాశి గారికి సంబంధించి అనసూయ గారు ఎటువంటి తప్పు మాట అనలేదు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు సారీ ఎందుకు చెప్పింది అనసూయ గారు అంటే ఏం చెప్తారు? అది అనసూయ గారి గొప్పదనం. అనసూయ గారు తాను క్యూట్గా ఎలా ఉన్నదో అనసూయ గారి మనసు కూడా వెన్న అని ఈ విషయంలో కూడా తెలుస్తుంది. మహిళల్ని పరాన్న జీవులు నా మీద పడి బ్రతుకుతున్నారు, కడుపు నింపుకుండా, మరి అదెందుకు అన్నారు? ఎందుకన్నారంటే తన జీవితం తను గడుపుతుంటే, తన తిండి తను తింటుంటే వేరే వాళ్ళందరూ కూడా ఆమె తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నటువంటి ఫోటోల వల్ల జరుగుతుంది అనేటువంటి కామెంట్స్ చేస్తూ తమను తొక్కువేయడానికో వేరే రకమైన కుట్ర కూడా చేస్తూ కొంతమంది పరాన్న జీవులు ఉన్నారండి. బ్రాడ్ మైండ్గా లేరని చెప్తుంది. సివిక్ ఇల్లిటరేటర్స్ మాత్రమే, ఇల్లిటరేటర్స్ అనే పదం ఉపయోగించింది అనమాట. అటువంటి వాళ్ళు, ఈ సివిక్ ఇల్లిటరేటర్స్ అనేటువంటి వాళ్ళు రాబందులు లాంటి వాళ్ళు మాత్రమే. తను మంచిగా ఉండండి అని చెప్తున్నది అనసూయ. ఎక్కడ కూడా ఆమెమి సమాజానికి అందరికి కూడా సమాజంలో అమ్మాయిలందరూ మీరందరూ బికినీలు వేసుకొని రోడ్డు ఎమ్మడి తిరగండి అని ఆ సందేశం ఇవ్వాల. ఆమె ఏంటంటే ఆమె జీవితం ఆమె గడుపుతుంది. ఆమె కూడా సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది. చక్కగా అనేక సందర్భాల్లో శారీ కట్టుకుంటుంది. సినిమా హీరోయిన్లు అయినా అంతే. సినిమా హీరోయిన్లు అయినా శారీ కట్టుకుంటారు. వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారు. ఒక సినిమా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, మరో ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు టాప్లెస్ డ్రెస్సులు, డౌన్లెస్ డ్రెస్సులు వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం కదా. అట్లా ఉంటేనే చూస్తారు. అందుకనే వాళ్ళు అలా ఉన్నారు. ఇందులో మనం ఎవరిని తప్పు పెడతాం? వాళ్ళ వల్ల సమాజం అంతా చెడిపోతుంది అనుకోవడం పూర్తిగా పొరపాటు. మైండ్ సెట్ అనేది మారాలి. మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. స్త్రీల యొక్క హక్కులను కూడా గౌరవించాలి.
అనసూయ గారు బ్రాడ్ మైండెడ్ అన్నారు కదా మీరు, మరి అలాంటప్పుడు నా అన్వేషణ మాట్లాడుతున్న వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? అది ఆమె ఇష్టం అండి, స్పందించాలని రూల్ ఏమైనా ఉందా? అయినా మీరు అన్నారు కదా తన మనసు మంచిది తనకు నచ్చిన అది ఇది అన్నారు కదా, మరి సమాజం గురించి మాట్లాడుతున్నాడు, దేవతల గురించి మాట్లాడుతున్నాడు, గరికపాటి గారి గురించి మాట్లాడుతున్నాడు, సాంప్రదాయం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వీటి మీద సమాజంలో జరుగుతున్న వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? అవునండి, అనసూయ గారు ఆమె ఒక రాజకీయవేత్త కాదు. తన అలాంటప్పుడు వీటి మీద ఎందుకు స్పందించారు? రాజకీయవేత్త వేటి మీద కాదు అన్నప్పుడు వేటి మీద స్పందించారు? శివాజీ ఆమె సారీ చెప్పడం అనేది ఆమె బ్రాడ్ మైండ్ కారణం. ఎందుకంటే ఆమె ఎటువంటి తప్పు మాట అనలేదు. ఆమె ఒక షోలో ఉన్నప్పుడు ఒక దర్శకుడు ఒక ఒక రైటర్ అనేటువంటి వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ఆమె చదివింది. ఒక స్క్రిప్ట్ చదివినటువంటి ఒక ఆమె తప్పు చేసింది అనటము రాశి గారి అమాయకత్వానికి కారణము. అక్కడ మరి రోజా గారు నవ్వారు అని చెప్పేసి రాశి గారు కూడా చెప్తుంది. రాశి గారు అంటారు, రోజా గారు అంట రాశి గారు ఫలాలు అనగానే హిహి అని నవ్విందంట. అది చూపించారు. నాగబాబు గారు కూడా నవ్వారంట. తాను గనక జడ్జిగా ఉంటే అలా చెయ్యను అనేటువంటి గొప్ప సందేశం రాశిగారు ఇచ్చారు. మరి రాశిగారు మీకెందుకు జడ్జిగా తీసుకోవట్లేదు, మీరు ఇందుకే మిమ్మల్ని తీసుకోవట్లేదేమో, మీరు అలా కూడా అనకూడదు. అది ఒక కామెడీ షోని కామెడీ షోలా తీసుకోవాలి. అక్కడ అసభ్యకరమైన మాటలు ఎటువంటివి కూడా రాలేదు. రాశిగారి ఫలాలు అని అనటము తప్పు పదం ఏమైతే కాదు, బాడీ షేమింగ్ అయితే అసలు కాదు. మీకు తప్పు కాదు అనిపిస్తుందా? వేరే వాళ్ళకి కూడా తప్పేమో, అది ఒక డబల్ మీనింగ్. అది ఒక డబల్ మీనింగ్లో ఉండేటువంటి వాటిని మనం తప్పలేం. ఎవరికి డబుల్ మీనింగ్ అనేది తప్పు కాదంటారా? డబుల్ మీనింగ్ అనేది తప్పు కాదంటారా? ఆలోచిస్తే మంచిగా కనబడుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగా కనబడుతుంది. కానీ శివాజీ గారు అన్న మాటల్లో మంచిగా ఎందుకు తీసుకోవట్లేదు, మీరు చెడుగా ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఒకవేళ శివాజీ గారు పాజిటివ్గా కనుక ఆలోచిస్తే మనం హీరోయిన్లు చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఆ చిన్నపిల్లల మీద కావచ్చు, లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు పాజిటివ్గా తీసుకోవట్లేదు? అందుకే తప్పు. అందువల్లే చాలామంది కోపం వచ్చింది. మరి ఫుల్గా చీరలు కట్టుకున్న వాళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? మరి శివాజీ దానికి ఆన్సర్ చెప్పాలి. అలా ఎందుకు అవుతుంది? అత్యాచారాలు జరగడం అనేటువంటిది ఇప్పుడు అనసూయ గారు బిగిని వేసుకున్నారు, మీరు ఇందాక అన్నారు బాగుంది, కత్తిలా ఉంది అనిపిస్తుంది, క్యూట్గా ఉంది అన్నారు. ఆవిడ్ని చూసి ఇంకెవరైనా వేరే వాళ్ళని అత్యాచారం చేయరు అన్న గ్యారంటీ ఉందా? అత్యాచారం ఎందుకు చేస్తారండి? ఆమె స్విమ్మింగ్ చేసుకుంటుంది, ఆమె బికినీ వేసుకుంది. ఆమె శరీర తత్వం అది. ఆమె బికినీ 6 ప్యాక్ ఉంటుంది. అనసూయ ఎలా ఉంటుంది? 6 ప్యాక్ బాడీ అనసూయది. అందుకని ఆమె దిట్టంగా 6 ప్యాక్ బాడీ కాబట్టి అనసూయ వేసుకుంటుంది అటువంటి బికినీలు. ఆమెను చూసి వేరే అమ్మాయిలు బికినీలు వేసుకుంటారు అనుకోవడం చాలా పొరపాటు, హాస్యాస్పదం కూడా. వేరే వాళ్ళు వాళ్ళ శరీరం తగ్గట్టు కొంతమంది చీరలతోటే స్నానం చేస్తారు. సముద్ర స్నానం అంటే చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, చీరతోటే నీళ్ళలో ముంగుతారు. వాళ్ళకి అది కన్వీనియంట్, అదే చెప్తుంది, వాళ్ళకి అది సౌకర్యం. ఈమెకి అనసూయకి స్విమ్మింగ్ సూట్ సౌకర్యం అయి ఉండొచ్చు, అందుకని ఆవిడ అలా మునిగి ఉండొచ్చు. సో ఇక్కడ కంఫర్ట్ అనేది చూడాలి. సో బ్రాడ్ మైండ్గా ఆమె ఒక మహిళ పురుషుడు అనేటువంటిది డిస్క్రిమినేషన్ కాదు. మహిళలు కూడా ఆలోచించాల్సిన, ఆమె అదే బాధపడుతున్నది. నేను సందేశం ఇస్తుంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అనసూయ గారు బాధపడుతున్నారు. ఆమె సమాజానికి కూడా మీరు సాంప్రదాయాలు పాటించడమే చెప్తారు, లేదంటే సైలెంట్గానే ఉన్నారు తప్ప ఎప్పటి వరకు కూడా తన పట్ల కొంతమంది చాలా అసభ్యంగా మాట్లాడినా ఇప్పటివరకు ఎవరిని కనీసం పేరు పెట్టి హర్ట్ కూడా చేయలేదు. ఆమె అంత సున్నితమైనటువంటి వెన్నలాంటి మనసు కూడా అనసూయ గారికి ఉంది. ఒక మాట, మీరు పురోహితం అంటే పండితులుగా కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, అడుగుతున్నాను, దానికి సంబంధించి మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఓకే, మీరు ప్రొఫెషనల్ గురించి మాట్లాడద్దన్నారు కాబట్టి నేను మాట్లాడట్లేదు. సరే, జనరల్గా మరి ఇప్పుడు అనసూయ గారి మీద మీరు స్పందిస్తున్నారు, ఆయన వీరాభిమాని అని చెప్పి బయటకు వస్తున్నారు. మరి దేశం పట్ల మీకు బాధ్యత లేదా? దేశం పట్ల బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు నా అన్వేషణ ఇన్ని వ్యాఖ్యలు చేస్తుంటే గరికపాటి గారి గురించి కావచ్చు, మరి మీరెందుకు స్పందించట్లేదు? ఏదైనా డిబేట్ పెట్టారా? ఎవరితో మాట్లాడారా వాటి గురించి? మాట్లాడటం జరిగింది. ఎవరితో మాట్లాడారు? అక్కడ ఆయన ఎందుకు రెస్పాండ్ అయ్యాడంటే, అన్వేష్ కూడా వస్త్రధారణ గురించే చెప్పాలని ఆయన చెప్పాడు. అతను కూడా ఒక మన శివాజీ ఏ విధంగా చెడు పదాలు ఉపయోగించాడో అతను కూడా కొంత పొరపాటు తప్పు మాటలు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ శివాజీ తెలివైన వాడు, మీరు చెప్పిన అన్వేష్ కొంచెం అమాయకుడు. ఎందుకని? శివాజీ ఏమన్నాడంటే తెలివిగా ఒక సావిత్రి చీర కట్టుకుంటే బాగుంటుంది, ఒక సౌందర్య చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అనే పదం ఉపయోగించాడు. నాన్వేష్ అనే అతను యొక్క అమాయకత్వం, తెలివి తక్కువదనం ఏంటంటే అతను కూడా ఒక సౌందర్య చీర కట్టుకున్న
ఒక సావిత్రి చీర అలాంటి చీర కట్టుకున్నా కూడా అత్యాచారాలు జరుగుతాయని చెప్పదలుచుకుంది అతని ఉద్దేశం. అతను ఏమన్నాడంటే ఒక సీతాదేవి, ఒక ఈమె మహాపతివ్రత అయినటువంటి ద్రౌపది, 5 భర్తలు ద్రౌపదికి, అంత గొప్ప మహాపతివ్రత. మరి వాళ్ళు కూడా సాంప్రదాయబద్ధంగానే జీవితం గడిపారు కదా. సీతాదేవి కూడా చక్కగా నిండు వస్త్రధారణతో ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అలాగే ద్రౌపది కూడా నిండు వస్త్రధారణతో చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సీతాదేవి మీద పరాయి మగవాడు ఆశపడ్డాడు, ఆమెను తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ద్రౌపదిని కూడా పరాయి మగవాడు ఆశపడ్డాడు కదా. అంటే వీరు ఏ విధమైన ఎక్స్పోజింగ్ చేయలేదు, అయినా వాళ్ళ మీద పరాయి మగవాడు ఆశపడ్డాడు కదా. మరి ఇప్పుడు మీరు ఇందాకన్న మాట ఏంది, పొట్టి పొట్టి బట్టలు, టాప్లెస్ బట్టలు, డౌన్లెస్ బట్టలు వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరగడానికి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. మరి వారి మీద ఎందుకు అటువంటి ప్రయత్నం జరిగింది? వారేమీ టాప్లెస్ డౌన్లెస్ ఇటువంటి బట్టలు వేసుకోలేదు కదా. సో ఇక్కడ మారాల్సింది మనుషుల మైండ్ సెట్ మారాలి. కేవలం వస్త్రధారణ వల్ల ప్రభావం ఉంటుంది సమాజం మీద, లేదని అనట్లా, కానీ కేవలం వస్త్రధారణ వల్లనే నేరాలు జరుగుతాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. అన్వేష్కి కూడా సపోర్ట్ చేస్తున్నారా? అతను ఆ దృష్టిలో చెప్పినటువంటి భావం కరెక్టే. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఉండే వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది. అతను 2-3 బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించాడు. అతను ఉపయోగించిన వర్డ్స్ ఖండిస్తున్నాం. అతను కూడా క్షమాపణ చెప్పాడు నెక్స్ట్ డే రోజు. అతనికి ఏంటంటే తెలుగు ఇంగ్లీషు వాటి కన్ఫ్యూజన్ ఉంది, ఆ విధంగా మాట అనుండొచ్చు. అతను దేశం గురించి తప్పు మాట్లాడాడు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అతను మతం గురించి తప్పు అతనే చెప్తుంది. అతను ఒక సీత వాళ్ళ పేరు చెప్పకుండా ఒక సావిత్రి పేరో సౌందర్య పేరో చెప్పినట్లయితే, లేదంటే జనరల్గా చెప్పినట్టయితే చీరలు కట్టుకున్నా సరే జరగడానికి అవకాశం ఉంది అనే ఎగ్జాంపుల్ చెప్తే బాగుండేది. అక్కడ అతను చేసి పొరపాటు. చిన్న ప్రశ్న అండి, సరే అతను చేసింది పొరపాటు అనుకుందాం. ఆడవారి పట్ల గురించి మాట్లాడినందుకు మీరు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి. మరి నా అన్వేషణ ఆడవాళ్ళ గురించి, దేవుళ్ళ గురించి, గరికపాటి గారి గురించి, మన దేశం గురించి ముఖ్యంగా ఇంత మాట్లాడుతుంటే మీరు దాని మీద మాట్లాడకుండా కేవలం అనసూయ గారి వస్త్రధారణ మీదనే ఎందుకని ఇంత మాట్లాడుతున్నారు? మీరు పిలవాలి, మీరు పిలిస్తే అప్పుడు కూడా మాట్లాడేవాడిని, మీరు ఎందుకు పిలవలేదు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మరి దీనికి చెప్పండి, దీనికి చెప్పండి. అవును, గరికపాటి గారి ఇక్కడ అతను అనేక మంది మీద కామెంట్స్ చేశాడు. ఒకటి గరికపాటి మీద వచ్చినటువంటి కామెంట్స్, సీతా అమ్మవారు, ద్రౌపది అమ్మవారు మీద అతను చేసిన కామెంట్స్ని ఖండిస్తున్నాం. అక్కడేం సపోర్ట్ చేయట్లేదు. కరాటే కళ్యాణ్ గారు ఆల్రెడీ కేసు పెట్టారు. ఆవిడ కేసు పెట్టారు కదా, మళ్ళీ మనం ఎందుకని మేము పెట్టలేదు. ఒకటి అతను సారీ చెప్పాడు. సారీ చెప్పినప్పటికి కూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వేరే దేశంలో ఉండి ఈ విధంగా తప్పులు మాట్లాడితే చట్ట ప్రకారం ఏం చేయాలో అది జరుగుతుంది. తర్వాత ఒక దేశం గురించి కామెంట్ చేశాడు, దాని గురించి కూడా చట్ట ప్రకారం చర్యలు జరుగుతాయి. తరువాత అతను సమాజం గురించి, దేశం గురించి మాట్లాడు అతనికి ఏదైనా కొన్ని చేదు అనుభవాల గురించి కూడా అతను చెప్పడం జరిగింది. అతను లవ్ ఫెయిల్యూరు తెలుసా మీకు? ఎస్, అతని వీడియోలో ఉంది. అతను ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. అతను ఏంటంటే అన్వేష్ గారిని ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసింది. అతను దానివల్ల ఆడవారి మీద అతను ద్వేషభావం ఉంది. అతను క్లియర్గా చెప్పాడు. అతను చక్కగా ఎంబీఏ చదువుకున్నాడు. ఎంబీఏ చదువుకొని అమెరికాలో టాయిలెట్గా అడిగాడు. మరి అటువంటి అన్వేష్ అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఉండేటువంటి ఒక అమ్మాయి అన్వేష్కి లైన్ వేసింది. అన్వేష్కి లవ్ చేస్తున్నానని చెప్పేసి మాయమాటలతో అన్వేష్ని అతనిలో లేనిపోని ఆశలను రేకెత్తించింది అనమాట. రేకెత్తించడం వల్ల ఏంటంటే మనోడు పడిపోయాడు. ఆ అమ్మాయి పడిపోయాడు. క్లియర్గా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం, అతను పడిపోయాడు అమ్మాయికి. ఆ అమ్మాయికి పడిపోయి ఆ అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసి ఆ అమ్మాయి కోసమే అతను అది అమెరికా నుంచి అమ్మాయి గురించి విశాఖపట్నం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒక ఐఫోను, ఇంకా కొన్ని వేల లక్షల రూపాయలు విలువైనటువంటి అన్ని గిఫ్ట్లన్నీ ఇస్తే తీసుకుంది. అన్వేష్ దగ్గర నుంచి శుభ్రంగా నాకు ఇచ్చేసింది. బాగా నాకు ఇచ్చేసి ఏం చేసిందంటే ఈలోపు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎస్, మరి ఆయన పర్సనల్ విషయాలు చెప్తున్నారు, పర్లేదా? అంటే మీ పర్సనల్గా వ్యక్తిగతంగా వచ్చేసరికి చెప్పను అంటున్నారు, మరి అన్వేష్కి పర్సనల్ విషయాలు చెప్తున్నారు, ఓకేనా? కాదండి, అతనే చెప్పుకోవడం జరిగింది. ఇది అంటే ఒక మనిషి ఒక రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారనే దాని గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతని కరోనా టైంలో ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అన్వేష్ ఏమనుకున్నాడు, ఓహో ఈ అమ్మాయి లవ్ చేసింది అన్వేషణ కాదు, అన్వేష్ యొక్క ఉద్యోగాన్ని, అన్వేష్ యొక్క సంపాదనని లవ్ చేసిందని అతనికి అర్థమైంది. ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో ఆ అమ్మాయి ఇతనికి ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అతను తీవ్రమైన డిప్రెషన్లో లోనయ్యాడు. సహజంగానే అతనికి ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం కూడా అమ్మాయిల మీద ఏర్పడింది. ఆ ఉద్దేశంతో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవంతో అతను అమ్మాయిల పట్ల బ్యాడ్గా మాట్లాడి ఉండొచ్చు. ఎలా మాట్లాడినా అతను తప్పుగా మాట్లాడటం అనేటువంటిది తప్పే. దానికి అందరం కూడా చెప్తున్నాం, తప్పనే చెప్తున్నాము. చట్ట ప్రకారం కూడా చర్యలు కూడా జరుగుతాయి. కానీ
గరికపాటి గారి విషయంలో మటుకు గరికపాటి గారు కూడా మాట్లాడింది తప్పే. ఎందుకంటే గరికపాటి గారు కూడా తప్పు మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఏమంటారు, అండి మీకు కూతుర్లు ఉన్నారా? ఒకరి గురించి చెప్పట్లేదండి, నేను మిమ్మల్ని మామూలుగా అడుగుతున్నాను. లేరు. ఒకళ్ళ గురించి కాదండి, అందరినీ గౌరవిస్తాం. మనం సమాజంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం. ఒక మాట అన్నారు కదా, మీరు పిలవలేదు, మేము మాట్లాడలేదని. మరి మీకు అంత బాధ్యత ఉన్నప్పుడు ఎవరైనా పిలుస్తున్నప్పుడు లేదు నేను అనసూయ గారి గురించి మాట్లాడాను, నా అన్వేష్ చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడుతానని ఎందుకు మీరు మాట్లాడలేదు? మరి నేను నాన్ వెజ్ గురించి ఆల్రెడీ మాట్లాడాను, మీ దగ్గర మాట్లాడాను నేను ఆల్రెడీ రెస్పాండ్ అయ్యాము. అందరూ రెస్పాండ్ అయ్యారండి, దేశం మొత్తం రెస్పాండ్. మన దేశంలో గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో ఉండే భారతీయులందరికీ దేశభక్తి చాలా ఎక్కువ. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే భారతీయులు వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఇది వాస్తవం కూడా. భారతదేశ ప్రజలు అందరూ రియాక్ట్ అయ్యారు, నేను కూడా అందులో ఉన్నా, నేను కూడా రియాక్ట్ అయ్యాను. అయితే మీరు ఇక్కడ అనసూయ గారు చేస్తున్న వ్యాఖ్యలకి అభిమాని అయ్యారా, లేకపోతే ఆవిడ వేసుకుంటున్న వస్త్రధారణకి అభిమాని అయ్యారా? చాలాసార్లు చెప్పడం జరిగింది. అనసూయ గారు యాంకర్గా ఉన్నప్పటి నుంచి అనసూయని చాలామంది ఫాలో అవుతున్నారు, నేను కూడా అనసూయ గారిని ఫాలో అయ్యాను. అనసూయ గారి అందచందాలు కూడా చాలామందికి ఇష్టము. నేను మొన్న చెప్పాను, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నా, సామాన్లు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సామాన్లు చూడడానికే. మీరంటే పర్లేదు సామాన్లు అని? ఎవరు? మీరు. నేను శివాజీ గారు సామాన్లు అంటే దాన్ని ఎంత హైలైట్ చేశారో చూసాం అదంతా. మరి ఇప్పుడు మీరు సామాన్లు అంటున్నారు, మరి మీ గురించి ఏం చెప్తారు? శివాజీ గారు మహిళల సామాన్లు అన్నారు, నేను కేవలం సామాన్లు నేను అనలేదు కదా. నేను అనసూయ గారి సామాన్లు అనే పదం ఉపయోగించలేదు ఇక్కడ. సామాన్లు అంటే అందరికీ ఇష్టము, నాకు సామాన్లు అంటే ఇష్టం. సో నాకు లైక్ చేశాను, నేను ఫ్యాన్ అయ్యాను. చెప్తున్నాం కదా, మీరు మమ్మల్ని ఇరికించాలనుకుంటే మేము తప్పించుకోవడం మాకు తెలుసు. మీరు ఏమన్నారు, అనసూయ గారికి ఎందుకు అభిమాని అంటే సామాన్లు బాగుంటాయి అని అన్నారు. మీరు సామాన్లు ఇష్టం అండి, మరి మీరంటే ఏం కాదా? నేను ఆవిడ పేరెత్తనలేదు కదండి. శివాజీ గారు కూడా అనసూయ గారి పేరెత్తలేదు కదా. అతను ప్రత్యేకంగా మహిళల సామాన్లు అనే పదం అతను ఉపయోగించాడు. నేను మహిళల సామాన్లు అని అనలేదు కదా, నేను అనలేదు కదా. అనసూయ క్యూట్ ఉంటుంది, అనసూయ క్యూట్గా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టము. ఎస్, అనసూయ స్మైలింగ్ మాకు ఇష్టము. అనసూయ వెన్న వంటి మెత్తటి హృదయం గలది, ఎంత విశాలమైన హృదయం ఉంది చూడండి, నాకు అది ఇష్టము. చాలామందికి అందుకే ఇష్టం. అనసూయ బికినీలు అంటే ఇంకా చాలా ఇష్టము. మీరు ఏం మాట్లాడుతున్నారో పని మీకైనా అర్థమవుతుందా? మీరు ఈ ఏజ్లో ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. మాకు ఇష్టమైతే ఇష్టం అని చెప్తున్నాం, తప్పే ఉంది అందులో. ఆమె చూడాలనే కదండి. ఇప్పుడు అనసూయ గారు ఇన్స్టాగ్రామ్లో తన బికినీలు ఉన్న ఫోటోలు ఎందుకు పెట్టారు? చూడమనే కదా. తండ్రి వయసున్న మీరు, ఒక తండ్రి వయసున్న మీరు ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటిని ఖండించాలి. కానీ అనసూయ గారు బికినీ వేసుకుంటే బాగుంటారు, మెత్తటి మనసు, ఎంత క్యూట్గా అవుతుంది, ఇలాంటివి అనడం అసలు కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అనసూయ గారు ఒక సెలబ్రిటీ, ఆమెకి అటువంటి ఇష్టం లేకపోతే, సెలబ్రిటీ కాకపోతే ఇంట్లో కూర్చొని వంటింటి కుందేలాగా ఉండమనండి. ఒక వంటింటి కుందేల దగ్గరికి వచ్చి ఎవరు కామెంట్ చేయరు. అనసూయ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి, ఒక 6 ప్యాక్ ఉన్న అనసూయ కాబట్టి తన 6 ప్యాక్స్ చూపించుకోవడానికి ఆమె బికినీ వేసుకుంటుంది. లేదంటే అనసూయ గారిలో డి విటమిన్ తక్కువ ఉందేమో, అందుకనే గోవా బీచ్లో చాలామంది కూడా డి విటమిన్ తగ్గిన వాళ్ళందరూ బికినీలు వేసుకొని తిరుగుతుంటారంట ఎండలో. ఎందుకంటే డి విటమిన్ వస్తే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, డి విటమిన్ డెఫిషియన్ ఏది చేసినా దానికి ఒక పరమార్థం ఉంది. అనసూయ గారు చేసిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది ప్రతిదానికి. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. అనసూయ మాట్లాడే మాట ఇంతమంది ఎందుకు ఫాలో అవుతున్నారండి? ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు, మరి వాళ్ళ మాటలు. ఇప్పుడు మంచులక్ష్మి గారు చూడండి, చడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతారు. మరి మంచులక్ష్మి గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చడ్డీ మిడ్డీ వేసుకొని ఆమె దాంట్లో కూడా ఇవే ఉంటాయి. ఇక్కడ అనసూయ గారి గురించే మాట్లాడట్లేదు, అనేక మంది హీరోయిన్ల గురించి, సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు. మరి మీకు ఏం అనిపించట్లేదా ఇంత మాట్లాడుతుంటే? అనిపించడం అంటే ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనిపించట్లేదా మీకు? అది ప్రకృతి ధర్మం, అది మాట్లాడడం ప్రకృతి ధర్మం. ఒక గులాబీ పువ్వు ఉంటే గులాబీ పువ్వు అందాన్ని చూస్తారండి. గులాబీ పువ్వుని చూడమా, ఒక సూర్యుడు వికసిస్తుంటే చూడమా, ఒక అందమైన పువ్వు వికసిస్తే పువ్వును అందరూ చూస్తారు. అది ప్రకృతి సహజం. ఖచ్చితంగా వాళ్ళు అందాలు ప్రదర్శిస్తూ అందులో ఫోటోలు పెడితే చూస్తారండి, లక్షల మంది చూస్తారు. ఈ వీడియోలు అన్నీ కూడా చూసి అనసూయ గారు మీకు ఫోన్ చేస్తే ఏం మాట్లాడతారు మీరు? మీ అభిమాని అని చెప్తాం, నువ్వు గుండెల్లో అనే మీ అభిమానం ఉందని చెప్తాం. ఇందులో అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ ప్రేమ అభిమానం అనేది ప్రతి ఫ్యాన్స్కి కూడా ఉంటాయి. అది ఒక్కొక్కళ్ళు నచ్చుతారు. మా లెక్కను చూస్తే మరి బిగ్ బాస్లో సంజనాకి అభిమానులు లేరా, రీతు చౌదరికి అభిమానులు లేరా? అందరికీ ఉన్నారు అభిమానులు. అది వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ. వాళ్ళ వస్త్రధారణ నచ్చచ్చు, వాళ్ళ సరుకులు నచ్చచ్చు, వాళ్ళ సామాన్లు నచ్చచ్చు, వాళ్ళ స్మైలింగ్ నచ్చచ్చు, వాళ్ళ 6 ప్యాక్స్ నచ్చచ్చు, వాళ్ళ 3 ప్యాక్లు కూడా నచ్చచ్చు.
ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చుతాయి, అందరు చూస్తారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయము. లేదు వీళ్ళు చూడటం ఇష్టం లేదంటే వాళ్ళకి శుభ్రంగా చూపించకండి, ఇంట్లో కూర్చోండి. మరి ఇప్పుడు చూడండి రాజశేఖర్ గారి కూతుర్లకి ఎంత అవమానం జరిగిందో. హీరో రాజశేఖర్ గారు, జీవిత గారుల కూతుళ్ళు శివాని, శివాత్మిక సంథింగ్ ఉన్నారు. వాళ్ళు హీరోయిన్గా యాక్ట్ చేశారు. వాళ్ళు చీర కట్టుకొని ఫంక్షన్కి వస్తే వాళ్ళ పని మనుషుల్లాగా ఉన్నారు అందరూ. వాళ్ళు ఎంత పాపం ఎంత బాధపడ్డారు. ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, అందరూ పని మనుషులా అంటే చీర కట్టుకుంటే పని మనిషిలాగా ఉంటుంది అంటారా? అది తప్పు కదా. వాళ్ళు చాలా హర్ట్ అయిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు ఏంది, ఓహో సెలబ్రిటీగా ఉంటే ఇలా అవ్వదు కావాలా, టాప్లెస్ డౌన్లెస్ డ్రెస్సులు వేస్తేనే సెలబ్రిటీకి ఉండాలేమో అని వాళ్ళు అనుకున్నట్టు. లేదంటే అట్లా ఇష్టం లేని వాళ్ళు సినిమా ఫీల్డ్ దూరంగా వెళ్ళిపోతారు, ఇతర లైఫ్ గడపచ్చు. సినిమా ఒకటి లైఫ్ కాదు కదా. సెలబ్రిటీ హోదా అనేది చాలా పెద్ద హోదా. అది భరించడం అంత ఈజీ కాదు. సెలబ్రిటీ అనేటువంటిది భరించడం అంటే ఇప్పుడు ఒక అనసూయ మీద కానీ ఒక సమంత మీద కానీ ఎన్ని కామెంట్స్ వస్తున్నాయండి. ఆమె పెళ్లి చేసుకుంటే ఒకటి, పెళ్లి విడాకులు ఇస్తే ఒకటి, ఏం చేస్తుందో ఒకటి, ఇన్ని రకాల కామెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ విధంగా ఎలా అయితే సమర్థిస్తున్నారో, స్పందిస్తున్నారో, ఇదే విధంగా సమాజంలో జరుగుతున్న అన్ని సమస్యల గురించి కూడా స్పందిస్తారా? సమాజంలో అన్నిటి గురించి స్పందించాలంటే రాజకీయ నాయకులు స్పందిస్తారు, రాజకీయాల్లో ఉండే వాళ్ళే స్పందిస్తారు. ఈ సమాజంలో ఉన్న వ్యక్తిగా, ఒక వ్యక్తి ఏం పౌరుడుగా మాట్లాడలేరా? ఒక వ్యక్తి వల్ల సమాజంలో సమస్యల వల్ల ఏమైనా పరిష్కారం అవుతాయా? సర్పంచ్ ఎలక్షన్లకి ₹1,00,00,000 ఖర్చు అయిందండి. సర్పంచ్ జీతం ఎంత తెలుసా? నెలకి ₹6,500 జీతం. నెలకి ₹6,500 జీతం ఉన్నవాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టారంటే తర్వాత వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇవన్నీ కూడా సమాజానికి ఈ రోజున అందరికీ తెలుసు. మన భారతీయులు చాలా తెలివైన వాళ్ళు. ఏది మంచి ఏది చెడు అనేది మన భారతీయులలో మగవాళ్ళందరికీ తెలుసు, ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు. ఆడవాళ్ళకు కూడా చాలా చక్కగా పూర్తి తెలివితేటలు, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తెలివితేటలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనేటువంటిది పూర్తిగా తెలుసు. మనమేం సమాజానికి సందేశాలు ఇవ్వటం రాలా, మనమేమి ప్రవక్తలం కాదు. అందరికి సందేశాలు ఇచ్చి మీరందరూ అలా చేయండి, ఇప్పుడు చెప్తే వింటారా? ఎవరి మాట ఎవరు వినరు. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. మనం వాళ్ళని గౌరవించాలి, లేదంటే మూసుకొని వెళ్ళాలి. ఇదే ఒక సందేశంగా కూడా భావించాలి. సో చూస్తున్నాం కదా, మురళీకృష్ణ శర్మ గారు మాట్లాడుతున్న మాటలు ఒకవైపు నుంచి శివాజీ గారు అలాగే అనసూయ గారు నా అన్వేషణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అంతకంటే ఇదిగా కూడా మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. మరి మురళీకృష్ణ శర్మ గారు చేస్తున్న వ్యాఖ్యలకి సంబంధించి, మాట్లాడుతున్న తీరుకు సంబంధించి మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.